అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పినకోట పంచాయతీ కేంద్రంలో సర్పంచ్ సిరగం గణేష్ అధ్యక్షతన రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వీరభద్రాచారి పాల్గొని గ్రామస్తులు రెవెన్యూ సమస్యలను పరిశీలించారు. గ్రీవెన్స్ లో వచ్చిన దరఖాస్తులపై తీసుకున్న చర్యలు, పెండింగ్ సమస్యలపై సమీక్ష చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సేవలు, ఐవీఆర్ఎస్ కాల్స్ పై అవగాహన కల్పించారు. సచివాలయ సిబ్బంది, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అంటే రెవెన్యూ సదస్సులు అని అనుకున్నారు. అఫ్కోర్స్ రెవెన్యూ సదస్సులు అనేవి పర్టికులర్ మీటింగ్ రూపంలోనే కాదు, ఎప్పుడు తరచుగా ప్రతి నెలకు ఒకసారి కానీ నేను ఎప్పుడు వచ్చినా సరే అది రెవెన్యూ సదస్సుగానే భావించవచ్చు. ప్రధానంగా మనం ఈరోజు వచ్చిన విషయం ఏంటంటే అవగాహన సదస్సు అనే దానికోసం వచ్చాం. ఇప్పుడు మన కూటమి నాయకులు అప్పలకొండ గారు మాట్లాడినప్పుడు కానీ, మన సర్పంచ్ గారు మాట్లాడినప్పుడు కానీ చాలా సందేహాల నుంచి రావచ్చు, లేదా చెత్త సేకరణకు సంబంధించి రావచ్చు. మీ గ్రామంలో ప్రతిరోజు లేదా వారానికి 2 సార్లు చెత్త సేకరణ జరుగుతుందా? అవును అయితే 1 నొక్కండి, కాదు అంటే 2 నొక్కండి. సో ఇటువంటివి ఏవైతే ప్రభుత్వం వైపు నుంచి మనకి ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయో వాటిని ఐవీఆర్ఎస్ ఫోన్ కాల్స్ అంటారు. సో ఈ ఐవీఆర్ఎస్ ఫోన్ కాల్స్లో ఈరోజు నేను వచ్చింది కేవలం రెవెన్యూ శాఖ తరఫున మాత్రమే వచ్చినట్టు కాదు. ఈరోజు ఐవీఆర్ఎస్ ఫోన్ కాల్స్ అనేవి ఆల్ డిపార్ట్మెంట్కి సంబంధించి వస్తూ ఉన్నాయి. అంటే ప్రభుత్వం అనేది ప్రజల దగ్గర నుంచి సమాచారాన్ని, అంటే ఎలా ఉంది, గ్రౌండ్ లెవెల్ సిచ్యువేషన్ ఎలా ఉంది అని తెలుసుకోవడం కోసమే ప్రభుత్వం ఐవీఆర్ఎస్ ఫోన్ కాల్స్ ద్వారా తెలుసుకుంటూ ఉంటుంది. మీకు ఈ నెల పెన్షన్ అనేది అందిందా అని ఒక ప్రశ్న వస్తుంది. అవును అయితే కార్యదర్శి గారికి, ప్రజలకు, మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్కారములు. సో ప్రధానంగా ఈ కార్యక్రమం పెట్టడం ఉద్దేశం ఏంటంటే రెవెన్యూ సదస్సులు అని అనుకున్నారు. అఫ్కోర్స్ రెవెన్యూ సదస్సులు అనేవి పర్టికులర్ మీటింగ్ రూపంలోనే కాదు, ఎప్పుడు తరచుగా ప్రతి నెలకు ఒకసారి కానీ నేను ఎప్పుడు వచ్చినా సరే అది రెవెన్యూ సదస్సుగానే భావించవచ్చు. ప్రధానంగా మనం ఈరోజు